Hello everyone, good morning. సో వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ వైపు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాము. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇది ఎవరి లైఫ్లో అయితే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారో థర్డ్ పార్టీ ఇన్ ది సెన్స్ ఇక్కడ ఫ్యామిలీ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే అది వాళ్ళ ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు. మీకు మీ పర్సన్కి మధ్యలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, అసలు థర్డ్ పార్టీ అసలు నమ్ముతున్నారా మీ పర్సన్? చూద్దాము. అండ్ ఈ వీడియో చూసేటప్పుడు మీరు మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 times తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది, నాకు కనెక్ట్ అవుతుంది. సో ఇది పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా చూడొచ్చు, మ్యారీడ్, అన్మ్యారీడ్, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు. లైక్ ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు, ఫ్యామిలీ అయినా అయి ఉండొచ్చు. ఇలా ఏ సిచ్యువేషన్స్ అయినా మీకు మీ పర్సన్కి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసేవాళ్ళు మీకు థర్డ్ పార్టీ అవుతుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ గురించి తను ఏం ఆలోచిస్తున్నారు. అదే రొమాంటిక్ థర్డ్ పార్టీ అనుకోండి, తన గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు. ఇలా తీసుకోండి. ఫ్రెండ్స్ అనుకోండి, ఫ్రెండ్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఓకే, యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మాకు క్లియర్గా చూపించండి. ఓం నమః శివాయ. సెవెన్ ఆఫ్ పెంటికల్స్, 3 of cups, 10 of wands, 7 of the chariot, 5 of pentacles, 7 of wands, 5 of wands, 9 of cups, 3 of swords, 2 of the high priestess. సో ఈ కార్డ్స్ చూస్తుంటే మీ పర్సన్కి థర్డ్ పర్సన్ పైన ఫీలింగ్స్ ఏంటంటే జస్ట్ నన్ను మనీ పర్పస్ కోసమే యూజ్ చేసుకుంటున్నారా అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్. 8 of wands, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనీ కోసమే నాతో మాట్లాడుతున్నారా, జస్ట్ నేనంటే ఇష్టం ఉందా లేదా, మనీ కోసమే నాతో మాట్లాడుతున్నారా, లేకపోతే అసలు నేనంటే ఇష్టం ఉందా అని కూడా చూస్తున్నారు. సో వాళ్ళ సైడ్ వాళ్ళకేంటంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీ పైన అనుమానం అనేది వస్తుంది. ఏంటి ఇలా థర్డ్ పార్టీకి కూడా ఇక్కడ ఏదో ఇంకొక థర్డ్ పార్టీ ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. సో మేబీ అది వాళ్ళ హస్బెండ్ కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ. సో ఏదైనా సరే మీ మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఉన్న వాళ్ళకు కూడా ఇంకొక థర్డ్ పర్సన్ ఉన్నారు వాళ్ళ లైఫ్లో. మేబీ అది హస్బెండా వాళ్ళ వైఫా అనేది అది వేరే థింగ్. సో వాళ్ళతో హ్యాపీగా ఉంటున్నారు. తినతో జస్ట్ మనీ పర్పస్ కోసమే మాట్లాడుతున్నారా,
హ్యాపీనెస్ అంతా ఏమో వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు, ఫ్రెండ్స్తో అయితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నారు. నా దగ్గరకు వచ్చేసరికి మాట్లాడుతున్నారు కానీ జస్ట్ మనీ పర్పస్ కోసమే నాతో మాట్లాడుతున్నారు. నాతో ఎమోషన్స్ షేర్ చేసుకోవట్లేదు. నన్ను బాధ పెడుతున్నారు. ఇటు చూడండి, నన్ను బాధ పెడుతున్నారు కానీ వేరే వాళ్ళతో మాత్రం హ్యాపీగా ఉంటున్నారు. వేరే వాళ్ళతో కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళతో కానీ వాళ్ళందరితో బాగానే ఫ్రెండ్లీగా తన ఎమోషన్స్ అనేవి షేర్ చేసుకుంటున్నారు. కానీ నా దగ్గరకు వచ్చేసరికి మనీ కోసమే నాతో మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. సో థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్కి దూరంగా ఉండాలని డిసైడ్ చేసుకున్నారంట. దూరంగా ఉంటున్నారు. థర్డ్ పార్టీ కూడా ఏంటంటే మీ పర్సన్ని దూరం పెడుతున్నారు. అర్థం చేసుకోవట్లేదు, తనని తను డిఫైన్ చేసుకుంటున్నారు. లైక్ ఇంకా నేను దూరంగా ఉండాలి అని మీ పర్సన్ని దూరం పెడుతున్నారు. మీ పర్సన్కి ఏమీ అర్థం కావట్లేదు, హర్ట్ అవుతున్నారు, బాధపడుతున్నారు, ఎందుకు నన్ను దూరం పెడుతుంది అని. ఓకే, కానీ ఈ థర్డ్ పార్టీ తన సెల్ఫిష్నెస్ కోసమే, తన కోరికల కోసమే నా దగ్గరకు వచ్చిందా, తన కోరికలు తీర్చుకోవడం కోసమే నాతో ఇన్ని రోజులు మంచిగా ఉందా అంటే తన కోరికలు తీర్చుకోవడానికి నన్ను జస్ట్ యూజ్ చేసుకుందా అని ఆలోచిస్తున్నారు. ఓకే, నాతో ప్రేమగా ఉన్నట్టు మాట్లాడింది, చేసింది అంతా యాక్టింగేనా? ఇప్పుడు తన అవసరం అయిపోయేసరికి నన్ను దూరం పెట్టేసి నా నుంచి దూరం వెళ్ళిపోయి సైలెంట్గా ఉంటూ ఏం ఆన్సర్ చేయకుండా, ఏదన్నా అడిగితే ఎందుకు దూరం పెడుతున్నావు నన్ను అని అడిగితే ఇద్దరికి మధ్య ఫైట్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ జరగడం కానీ, గొడవలు జరగడం కానీ, అంటే ఒక్కొక్కసారి అది ఏంటంటే బయటికి గొడవ జరగచ్చు, ఇంకొకసారి ఏంటంటే అది ఇంటర్నల్గా గొడవ జరగచ్చు. అంటే హర్ట్ చేసేలాగా మాట్లాడడము, బాధ పెట్టేలాగా మాట్లాడడము, ఇంకొకరిని ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడడము. సో ఇది ఏదో జరుగుతోంది అని డెఫినెట్గా ఇక్కడ అనిపిస్తుంది. ఓకే, ఎందుకు నా నుంచి దూరంగా వెళ్తున్నావు, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, ఎందుకు నన్ను పక్కన పెట్టేస్తున్నావు అని అడిగితే గొడవలు చేయడం, లేకపోతే మౌనంగా ఉండడం, ఈ రెండే జరుగుతున్నాయి వీళ్ళిద్దరి మధ్య అయితే థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య అయితే డిస్టెన్స్ అయితే మాత్రం పెరిగింది అన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఏం అడిగినా సరే సైలెంట్గా ఉండడం, మౌనంగా ఉండడం, సో ఇది కనిపిస్తుంది. ఓకే, ఇంకా మీ పర్సన్కి ఏంటంటే థర్డ్ పార్టీతో ఇంకా రిలేషన్ కంటిన్యూ చేయాలన్నా కూడా, వాళ్ళని నమ్మాలన్నా, వాళ్ళతో రిలేషన్ కంటిన్యూ చేయాలన్నా కూడా మీ పర్సన్కి నమ్మబుద్ధి కావట్లేదు. ఎలా నమ్ముతారు? వేరే వాళ్ళతో హ్యాపీగా ఉంటూ మీ పర్సన్తో ఎమోషనల్గా లేకుండా జస్ట్ మనీ పర్పస్ కోసమే మీ పర్సన్ దగ్గరికి రావడం, మాట్లాడడం. వన్స్ వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఇది అయిపోయిందంటే వాళ్ళు వెళ్ళిపోతారు, దూరం పెట్టేస్తారు. వేరే వాళ్ళతో వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్. కానీ ఆ విషయం మీ పర్సన్ ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. జస్ట్ వీళ్ళతో ఎందుకు మాట్లాడారు అంటే, ఎందుకు రిలేషన్ స్టార్ట్ చేశారు, ఎందుకు మాట్లాడుతున్నారు అంటే జస్ట్ మనీ పర్పస్ కోసమే. మీ పర్సన్ అంటే ఇష్టం ఉండి కాదు, ప్రేమ ఉండి కాదు. ఇప్పుడు అక్కడ కూడా మీ పర్సన్ హర్ట్ అవుతున్నారు. ఎవరినైతే నమ్మి వెళ్ళానో మీకు హర్ట్ చేశారు కదా, ఇప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళని హర్ట్ చేస్తుంది. సో చూద్దాము. అండ్ మీ పర్సన్ ఇంకా ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి అని. సో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ మాత్రం స్లో అయింది.
ఓకే. చాలా అంటే చాలా స్లో అయింది. ఇదివరకు ఉన్నంత ఏమంటారు ఫాస్ట్ మూమెంట్ అనేది వీళ్ళిద్దరి మధ్య లేదు. స్లో అయిపోయింది. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. గ్యాప్ అనేది వచ్చేసింది. సో, ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఎందుకు మా ఇద్దరి మధ్య డిస్టెన్స్ వచ్చింది? ఏ నేనేం తప్పు చేశాను? నేనేం తప్పు చేయడం వల్ల నా పర్సన్ నన్ను దూరం పెట్టారు? మీ పర్సన్‌కి కోపం గూడా వస్తుంది. కోపం వస్తుంది. బాధ అనిపిస్తుంది. ఏం జేయాలో అర్థం గావట్లేదు. సో, నైట్ ఆఫ్ స్వర్డ్స్. మీ పర్సన్‌కి మాత్రం థర్డ్ పార్టీ అంటే చాలా ఇష్టం ఉంది. ఆలోచిస్తున్నారు. తన గురించి ఆలోచిస్తున్నారు. ఎప్పుడు ఎప్పుడు చేంజ్ అయిపోతుంది? ఇద్దరం ఎప్పుడు కలిసిపోతాము అనైతే ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ దూరం పెట్టినందుకు మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారు. ఓకే. చాలా బాధపడుతున్నారు. డిప్రెషన్ అవుతున్నారు. ఎందుకు నా తనే నా ప్రపంచం అనుకున్నాను కదా! ఇప్పుడు తను ఇలా చేయడం అనేది నాకు నచ్చట్లేదు. నాకు చాలా కష్టంగా ఉంది. నేను తీసుకోలేకపోతున్నాను. నాకు చాలా హర్టింగ్‌గా అనిపిస్తుంది అంటున్నారు మీ పర్సన్. ఓకే. థర్డ్ పార్టీ చేంజ్ అయిపోయి మీ పర్సన్ దగ్గరికి వస్తే డెఫినెట్‌గా మళ్ళీ తనతో హ్యాపీగా ఉండాలని మీ పర్సన్‌కి ఉంది. దాని గురించే ఆలోచిస్తున్నారు. మూన్ థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ చాలా ఎక్కువగా బాధపడుతున్నారండి. చాలా ఎక్కువ బాధపడుతున్నారు. డిప్రెషన్‌లో కూడా వెళ్తున్నారు. బికాజ్ తనని అలా అని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఎక్స్పెక్ట్ చేయనివి జరుగుతూ ఉంటే డెఫినెట్‌గా ఎవరికైనా బాధ అనిపిస్తుంది. తనని పక్కన పెట్టేసి వేరే వాళ్ళతో హ్యాపీగా ఉంటే ఎవరైనా హర్ట్ అవుతారు. ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుంచి హర్ట్ అవుతారు. సో, అలాగే మీ పర్సన్ కూడా చాలా బాధపడుతున్నారు. ఓకే. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగు. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి, పెయిడ్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే.